అండి, వచ్చేయండి మన ఛానల్ కబుర్లు విత్ జానుకి. నిన్న మీతో మా ఊరి గురించి విశేషాలు పంచుకోగానే నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది. మనందరం బాల్యం చాలా బాగుంటుంది అనుకుంటామండి, కానీ ఎప్పటి కష్టాలు అప్పుడే ఉంటాయండి. అప్పట్లో నా పెద్ద కష్టం ఏంటో తెలుసా మీకు? చదువు. మా నాన్న నేను ఎప్పుడు కనిపించినా సరే చేతిలో పుస్తకం ఉండదని తిట్టేవాడు. ఆయన ఉద్దేశం ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. బహుశా కర్ణుడికి కవచకుండలాలు ఉన్నట్టు అవి మన చేతుల్లో కూడా అతుక్కుపోయి ఉండాలి కాబోలు. ఇక మా అన్నయ్య నా కర్మకి లెక్కల మాస్టరు, నేనేమో లెక్కల్లో నిశాని టైపు. నా బాధలు ఆ రాముడికే తెలియాలి. కూడికలు కూడా సరిగ్గా రావు నాకు. మా అన్నయ్య లెక్కల మాస్టర్ కాబట్టి నేను బోర్డు కూడా చూడకుండా మ్యాథ్స్ చేసేయాలి అనే ధోరణిలో ఉండేవారు మా టీచర్లు. నువ్వు పరమ మొద్దువి అన్నట్టు రోజు వేధించే మా కిరాతకులైన టీచర్ల మధ్యలో లేడీలా బతుకుతూ ఉన్న నా మీద మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు మా అన్నయ్య ట్రాన్స్ఫర్ అయ్యి మా క్లాస్కే మ్యాథ్స్ టీచర్గా వచ్చాడు. ఇంట్లో ఎవరి చేత లెక్కల కోసం తిట్లు తింటున్నానో వాళ్ళే మళ్ళీ క్లాస్లో కూడా మ్యాథ్స్ టీచర్ అయి మన ముందు నించుంటే ఎంత కష్టమో మాలాంటి ముద్దులకు మాత్రమే తెలుస్తుందండి. మనం ఒక్కోసారి కొన్నిటికి ఎంత భయపడతామో ఆ ప్రమాదం మనల్ని తాకకుండానే వెళ్ళిపోతుంది. అంతే కదూ? ఏమి జరగదు అనుకున్న రోజు తిట్లు తింటుంటాం. మీకు కూడా ఇలాంటివి అనుభవం అయ్యే ఉంటాయి. నాకు కూడా అలానే జరిగింది. మా అన్నయ్యతోటి క్లాస్లో ఎన్ని తిట్లు ఉన్నాయో దేవుడా అని నేను కింద మీద కొడుతుంటే, మీ అన్నయ్యే మన లెక్కల మాస్టర్, భలే ఉంది కదే అని నా ఫ్రెండ్స్ సరదా ఒకటి మధ్యలో. నవ్వుకి ఏడుపుకి మధ్యలో ఎక్స్ప్రెషన్ ఒకటి మొహానికి అతికించుకొని కూర్చున్నాను. కానీ ఆశ్చర్యం, మా అన్నయ్య క్లాస్లోకి వచ్చాడు కానీ నా మొహం చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయేమో అన్నట్టు నన్ను తిట్టడం అటుంచి నా కేసి కూడా చూడలేదు. నాకు పరమ సంతోషం వచ్చేసింది. అమ్మయ్య అనుకున్నాను. కారణం ఇంటికి వెళ్ళాక తెలిసింది. మీకు కూడా తెలియాలంటే రేపు చెప్పుకుందామండి. జై శ్రీరామ్.